Hey guys, hope you're all doing well. So ee roju manam ee video lo painted stocks and pelicans gurinchi telusukundam. Idi Telnilappuram bird area daggara unna nenu. Idi oka sanctuary status raaledu diniki inka. Idi dinni IBA antaru, ante important bird area. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ మనకి 2 టైప్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి. ఒకటి పెలికాన్, ఇంకోటి పెయింటెడ్ స్టాక్. పెలికాన్స్ అంటే ఇవి బాతు జాతికి చెందిన స్పీసెస్. ఇంకా పెయింటెడ్ స్టాక్స్ ఇంకోటి ఇక్కడ చూడండి, అవి పెయింటెడ్ స్టాక్స్ కొంగ జాతికి చెందినవి. ఈ 2 టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేసి మనకి ఇక్కడ తేలినీలాపురం ఏరియాకి వస్తుంది. తేలినీలాపురం ఎక్కడ ఉందంటే టెక్కలి మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఏంటంటే ఈ 2 బర్డ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ 2 బర్డ్స్ ఏంటంటే మనకి మన ఇండియాకి సెప్టెంబర్ లో వస్తాయి. ఆల్మోస్ట్ 8 మంత్స్ ఉంటాయి, అంటే మళ్ళీ మే వరకు ఉంటాయి. వీటి నెస్టింగ్ అనేది అక్టోబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాయి. వచ్చేటప్పుడు ఒక 700 to 800 వస్తాయి, వెళ్ళేటప్పుడు డబుల్ ద నెంబర్ వెళ్తాయి అనమాట. అంటే లైక్ 1800 2000 వరకు వెళ్తాయి. పెయింటెడ్ స్టాక్స్ అనేవి 1 to 4 eggs లే చేస్తాయి అది వచ్చిన టైంలో. ఈ 8 మంత్స్ టైంలో సేమ్ పెలికాన్స్ కూడా 4 eggs, అంటే యావరేజ్ గా 1 to 4 eggs పెడతాయి. దాని ఎగ్ వెయిట్ ఎంత అంటే పెలికాన్ కొంచెం బరువుగా ఉంటది, 120 grams ఉంటది. అదే పెయింటెడ్ స్టాక్ అయితే 80 grams ఉంటుంది ఎగ్ తాలూకు వెయిట్. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే గుడ్డు పెట్టిన తర్వాత 28 days లో మనకి పిల్ల అనేది వస్తుంది. కొన్ని ఏంటంటే పెయింటెడ్ స్టాక్స్ ఇలా చెట్ల మీద పెట్టిన తర్వాత పిల్లలు అప్పుడప్పుడు కింద పడిపోతూ ఉంటాయి అనమాట. ఇలా హైట్ లో పెడతాయి కాబట్టి దాని నెస్టింగ్ కింద పడిపోయిన తర్వాత ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని రెస్క్యూ చేస్తారు. రెస్క్యూ చేసిన తర్వాత 120 days వరకు ఫీడింగ్ అనేది మేమే ఇవ్వాలి. ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది ఓన్లీ ఫిష్ అనమాట. ఇక్కడ ఈ తేలినీలాపురం కూడా చుట్టుపక్కల అంటే 150 కిలోమీటర్ రేడియస్ వరకు ఇది ఫుడ్ కోసం ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఒక 8 వాటర్ బాడీస్ అనేవి ఉన్నాయి. సో ఎక్కువ ఫిష్ అనేది తింటుంది. పెలికాన్ చాలా పెద్ద పెద్ద సైజ్ ఫిష్ కూడా కన్జ్యూమ్ చేసేస్తుంది ఈజీగా. 4 kg ఫిష్ అనేది ఈజీగా తినేస్తుంది పెలికాన్. ఈ పెలికాన్ అనేది 8 kg వెయిట్ ఉంటుందండి బర్డ్. అదే పెయింటెడ్ స్టాక్ 5 kg వరకు ఉంటుంది వెయిట్ బర్డ్. పెలికాన్ అనేది దాని పిల్లకి మౌత్ టు మౌత్ ఫీడింగ్ అనేది ఇస్తుంది. పెయింటెడ్ స్టాక్ అయితే నెక్స్ట్ ఫీడింగ్, అంటే గూట్లో పెట్టేస్తుంది, పిల్లలు తింటాయి. పెలికాన్ అలా కాదు, డైరెక్ట్ మౌత్ టు మౌత్ ఫీడింగ్ అనేది ఇస్తుంది. సో ఇతను ఇక్కడ వర్క్ చేస్తున్న బర్డ్ వాచర్ అనమాట. ఇక్కడ ఈ బర్డ్స్ తాలూ కౌంటింగ్ ఇదంతా ఇతనే చూసుకుంటారు. సో మీరు చెప్పండి కొంచెం ఇన్ఫర్మేషన్. ఈ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ స్టార్టింగ్ ఎండింగ్ లోకి వస్తుంది, ఏప్రిల్ మే ఎండింగ్ వరకు ఉంటాయి. ఇక్కడికి 2 రకాల పక్షులు వస్తాయి. ఒకటి పెలికాన్ ఉంది, పెలికాన్ లో 6 రకాలు ఉన్నవి. ఇక్కడికి వచ్చేది స్పాటెడ్ బిల్ పెలికాన్ మాత్రం వస్తాయి. స్టార్క్స్ అనేది 2వ రకము, ఇది కొంగ జాతి. పెలికాన్ అనేది బాదు వాటర్ లోపు ఈజుకొని వెళ్తుంది. స్టార్క్ అనేది కొంగ జాతి కాదు, ఒడ్లు అంటే చిన్నది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జత కట్టడానికి మోనోగ్రామ్ సిస్టమ్ అని ఉంటుంది. ఒక ఆడ పక్షి చుట్టూ 8 మగ పక్షులు తిరుగుతాయి. అందులో నచ్చింది నుంచుకుని మిగిలిన 7 అవాయిడ్ చేస్తుంది. ఈ 2 జతగా పేరుగా ఏర్పడి ఆ సెట్ పిల్లలు తెచ్చి క్రాసింగ్ అయ్యి గుడ్డు పెట్టి గుడ్డు పతకడానికి 28 రోజులు అవుతుంది. 28 రోజులకి పిల్ల వస్తుంది. ఆ పిల్ల 120 రోజుల వరకు ఎగిరే స్టేజ్ వరకు తల్లి కాపలా సెంట్రీకి ఒకటి తర్వాత ఒకటి కాపలా ఉంటుంది. 120 రోజులు అయిన తర్వాత పిల్ల ఎగిరే స్టేజ్ వస్తే అప్పుడు పిల్ల తల్లి 2 కలిపి ఫీల్డ్లోకి వెళ్తాయి. అప్పుడు మనకు సీజన్ కూడా దగ్గర అవుతుంది. అంతవరకు మాత్రం ఇక్కడ ఉంటాయి. అయితే సుమారుగా ఎన్ని బర్డ్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం నుంచి 900 నుంచి 1000 బిట్వీన్ వస్తాయి. మనం ఇక్కడికి ఎన్ని వస్తే అన్ని డబల్ వెళ్ళిపోతాయి. సో అదేనండి, ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి తేలినీలాపురం బర్డ్ ఏరియా. థ్యాంక్ యూ.